నిన్న నైట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన వాటికి మునగాకు కారపొడి అసలు దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను నుంచి తినలేదనమాట. ఇప్పుడైతే వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కారపొడి వేసుకుని తిందాము. అసలు దాని ఫ్లేవర్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు రైస్ తినలేదు కాబట్టి అప్పటి నుంచి నేను మార్నింగ్ తిందామని చెప్పేసి నైట్ ఆపేసాను అనమాట, తినలేదు. చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది అనమాట. ఆ పొడి ఎలా ఉందండి, ఫస్ట్ టైం చేశాను కదండి, అది నా ఆత్రాత. ఫస్ట్ అయితే ఏదైనా తినాలనుకుంటే కనుక దాన్ని ఆస్వాదిస్తాను అనమాట ఖచ్చితంగా. నేను ఫుడ్లో ఆ హ్యాబిట్ ఉంది నాకు. పొడి పప్పులు కొంచెం తగులుతా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసిన పర్లా అనిపించింది అనమాట. ఒక మొత్తం తర్వాత మళ్ళీ తిరిగి చూసే పని లేకుండా మళ్ళీ రెండో ముద్ద కూడా వెళ్ళిపోయింది అనమాట. బాగుంటేనే అట్లా వెంటనే వెళ్ళిపోతాయి. ఇంకా నేను ఇవాళ చేసిన కూర కూడా మానేస్తే దాంతో తిందాం అనుకున్నాను. అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అనమాట. హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీజే టాక్స్. ఇవాళ ఎమ్మీ అండ్ టేస్టీగా ఏం కర్రీ ప్రిపేర్ చేసింది లావణ్య అనుకుంటున్నారా? అవునండి, చాలా అంటే చాలా కమ్మగా ఉండే వంకాయ పులుసు చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బయట వాన పడుతుందేమో, ఎమ్మీగా ఉంది. చాలా అంటే చాలా కమ్మగా ఉందన్నమాట. తినేస్తున్నాను నేనైతే. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా తింటున్నాను, ఎందుకంటే అంత కమ్మగా ఉందన్నమాట. చేసుకునే విధానం ఉంటే ఇంకా కమ్మగా ఉంటుంది వంకాయ పులుసు అనేది. నా రెసిపీ అందరూ ఇలాగే చేస్తారో లేదో తెలియదు, కానీ నా రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటా, చూసేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు క్లీన్గా ఉండే నా కిచెన్ చూసారు కదా, ఇవాళ మెస్సీగా ఉంది. చూసేయండి. ఫస్ట్ అయితే అది ఎందుకు ఉంది అట్లా అంటే, మా హస్బెండ్ ఫస్ట్ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని తీసుకొస్తా బీరకాయలు అన్నీ ముద్రపోయినాయి అనమాట. ఇంకా దాన్ని అట్టే పెట్టేసి ఇంకా కూరకు కావాల్సినటువంటి లేత వంకాయలు తీసుకొని 2 ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ముందే చింతపండు పులుసు కూడా నానబెట్టేసుకున్నాను. అయితే వీడియో తీయటం మర్చిపోయాను అనమాట ఫస్ట్లో. తర్వాత అయితే గుర్తొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత కొద్దిగా లైట్గా మగ్గిన తర్వాత ఈ మనం ముందుగానే ఉప్పులో నానబెట్టుకున్నటువంటి కోసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ వంకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. అలాగే ఉల్లిపాయలు కూడా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయ కూరలో అసలు కనిపించదండి ఇలా వేసుకుంటే. ఈ ఉల్లిపాయలా కనిపిస్తుంది అనుకుంటారేమో, అట్లా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి త్వరగా మగ్గిపోతాయి. ఈజీగా అయిపోద్ది, టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ. అయితే పులుసు అంటే ఊరికే నీళ్ళలా ఉంటుంది అనుకునేరు, కొంపదీసి అలా ఉండదండి. గ్రేవీగానే ఉంటుంది. వంకాయ టమాటా కర్రీ అట్లా ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తాను ఇందులో, అంతే. మన వంట చూస్తే తింటే కూడా చాలా బాగుంటుందండి. అట్లాగే మీరు కూడా చక్కగా ఎమ్మీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఈజీ రెసిపీస్ ప్రిపేర్ అయిపోయింది అనమాట నా ఏటీజే టాక్స్లో ఈజీ రెసిపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మూత పెట్టేసిన తర్వాత మగ్గిపోయింది అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు ఉందో లేదో చూసుకొని ముందే కాస్త అంత ఉప్పు వేసుకొని మరి ఇంకోసారి మూత పెట్టేసుకోండి. అందులో ఒక టమాటా కూసు రెడీగా అట్టే పెట్టుకోండి అనమాట. ఎందుకంటే టమాటా కూడా వేసుకుందాం. పులుసు ఉంది కదా, టమాటా ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదు, టమాటా ఒక్కటే వేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు నానబెట్టాం కాబట్టి ఒకటే వేసుకోవాలి టమాటా. లేదు వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి, ఇదే సేమ్ ప్రాసెస్లో ఇది కొద్దిగా బాగా మెత్తగా గుజ్జుగా ఉడికిపోయినప్పుడు ఆ టమాటా వేసుకొని కారం వేసుకొని దింపేసుకుంటే అది వంకాయ టమాటా అయిపోద్ది అనమాట. ఓన్లీ ఆయిల్ అయిపోద్ది కర్రీ అనేది. ఇంకా దాంట్లో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ఒకే రెసిపీలో 2 థింగ్స్ అనమాట, 2 ఐడియాస్, థింగ్స్ కాదు, ఓకేనా? ఒక టమాటా యాడ్ చేసుకొని దాన్ని ఇంకోసారి కలిపి పెట్టేసుకొని తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే అది కొంచెం అది కూడా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. ఉడికిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకొని మనం ఫైన్గా చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే మన ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంట్లో మీరు ఎట్లా రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటారు ఏంటనేది నాతో ఒకసారి షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను రీసెంట్గానే ఒక ఎవరో షార్ట్ వీడియోలో చూశాను, పప్పు కర్రీ చేశారనమాట. పప్పు అయితే అందరూ ఒకేలా చేసుకుంటారని నేను అనుకోను, ఎందుకంటే ఆవిడ వేరేలా చేసిందనమాట. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కారం వేసేసాను. కారం వేసేసిన తర్వాత మూత పెట్టేసుకోండి 5 మినిట్స్. మూత పెట్టేసుకున్న తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేసుకోండి, ఓకేనా? కారం కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెమే తక్కువ వేసుకోండి కారం, 1 స్పూన్ వేసుకోండి, అంత సరిపోద్ది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి తిప్పేసి ఫుల్గా మూత పెట్టేసుకోండి, అది మగ్గిపోద్ది. తర్వాత చింతపండు పులుసు పిసికేసి పక్కన పెట్టేసుకోండి. రెడీగా పెట్టేసుకుంటే మీరు త్వరగా అది అవ్వగానే మూత తీసి ఇది పోసేస్తే అయిపోద్ది అనమాట. అది మీకు చెప్తున్నాను కదా, ఆవిడ ఏం చేసిందంటే పప్పులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా కూడా వేసింది.
ఎవరిని పప్పులో ఇవన్నీ వేసుకుంటారో ఏంటో దేవుడా అనుకున్నాను. ఏమని ఎవరు రుచిలో వాళ్ళు కదా, సరే మనకి ఎందుకులే కానీ. అయితే నెక్స్ట్ అయితే చింతపండు పులుసులు యాడ్ చేసుకొని, పులుసు అంటే ఓ లొట లొట పోసుకోవడం కాదు, కొంచెం వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దాని గురించి నేను ఇదంతా చేసేది చెప్పేది కూడా మీకు. పులుసు అంటే ఒక లీటర్ నీళ్ళు వేసి దాంట్లో అది వేసేసుకుంటాం, వంకాయలు అంటే జారుకుంటాం, అట్లా కాదనమాట. ఈ వెరైటీ రెసిపీ అనమాట ఇది. వెరైటీ ఏముందండి, అయితే ఇలాగే చేసుకుంటాను. చింతపండు పులుసు పోసేసిన తర్వాత కాస్తంత కరివేపాకు పైన వేసేసుకొని మూత పెట్టేసుకొని తిప్పేసుకుంటే ఆయిల్ తేలే వరకు ఉంచుకున్నారనుకోండి, మన ఎమ్మి అంటే టేస్టీ వంకాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది అనమాట. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత తీయగా ఉందా లేకపోతే పుల్లగా ఉందా అని చూసుకోండి. తీయగా ఉందనిపించింది అనుకోండి, కాస్తంత ఉప్పు యాడ్ చేసి ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. పుల్లగా ఉందనుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి, జస్ట్ అంతవరకే. ఓకేనా? మీకు పులుపు ఎంత తింటారో అంత మీరు పట్టే విధంగా దాన్ని బట్టి వేసుకోండి ఏదైనా సరే. ఓకేనా? అయితే మన కర్రీ అయితే గుమ్మగుమ్మలాడుకుంటూ చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. నేను తిన్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను తినేసిన తర్వాతే నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట, అందుకని నేను చెప్తున్నాను. ఈజీగా చేసుకోవాలనుకుంటే, కమ్మగా చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? మరి థ్యాంక్స్ ఫర్